హాయ్ అండి, నేను మీ అమరకృష్ణ పగడాల ఆల్ ఇన్ వన్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్. ఇక ఈరోజు వచ్చేసి మనకి ఈ వీడియోలో అయితే మనం హెట్రో డ్రగ్స్ అండి. హెట్రో డ్రగ్స్ వాకింగ్ ఆన్ 29th June 2024 ఫర్ మల్టిపుల్ పొజిషన్ చెప్పేసి మనకి హెట్రో నుంచి రావడం జరిగింది. ఒకసారి ఈ హెట్రోకి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే డిపార్ట్మెంట్ వచ్చేసి ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఎస్సీ డిప్లొమా డిగ్రీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 6 years అయితే ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ హెట్రో సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ లొకేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్గా జడ్చర్ల అండి, హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 26/6/24 అయితే మనకి ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ద సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మనకి సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా ఈ యొక్క ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఫేస్ టు ఫేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ చూసుకున్నట్లయితే 29th June 2024 అయితే ఇవ్వడం జరిగింది. టైం చూసుకుంటే 9:30 AM to 5:30 PM అయితే ఇక్కడైతే ఇచ్చారు. ఇక ఇంటర్వ్యూ వెన్యూ చూసుకుంటే హోటల్ కృతుంగా ఫస్ట్ ఫ్లోర్ అబోవ్ రిలయన్స్ స్మార్ట్ ఆపోజిట్ న్యూ బస్ స్టాప్ జడ్చర్ల అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు ఇక్కడ డేట్, టైము, వెన్యూ అయితే క్లియర్గా చూడండి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అంటే ఎంఎస్ఎన్ అండి. ఎంఎస్ఎన్ వాకింగ్ ఆన్ 29th June ఫర్ ఏపీఐ, ఏఆర్ఎండి, హెచ్పిఎల్సి, జీసీ, జీసీఎంఎస్, ఎల్సి అని చెప్పేసి మనకి ఇక్కడ ఎంఎస్ఎన్ నుంచి అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూసుకుందామండి. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ఈ ఎంఎస్ఎన్కి సంబంధించి వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్ నేమ్ వచ్చేసి ఏపీఐ, ఏఆర్ఎండిలో హెచ్పిఎల్సి, జీసీ, జీసీఎంఎస్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఎస్సీ అయితే ఇచ్చారండి. ఇక ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 2 to 7 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఎంఎస్ఎన్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్గా లొకేషన్ చూసుకున్నట్లయితే పటాన్ చెరువు, హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 25/6/24 అయితే మనకి ఈ యొక్క రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ద సెలక్షన్ విల్ బి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే క్యాండిడేట్ని సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో పటాన్ చెరువు, హైదరాబాద్లో అయితే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డేట్ చూసుకుంటే 29th June 2024 అయితే మనకి ఇవ్వడం జరిగింది. టైం చూసుకున్నట్లయితే 9:30 AM to 2 PM అయితే ఇవ్వడం జరిగింది. ఇక వెన్యూ చూసుకుంటే ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్ఎండి సెంటర్, పాషమల్లారం, పటాన్ చెరువు, సంగారెడ్డి, తెలంగాణ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి వెన్యూ ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు క్లియర్గా చూడండి. నెక్స్ట్ కంపెనీ, థర్డ్ కంపెనీ అండి నాట్కో ఫార్మా అండి. నాట్కో ఫార్మా వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆన్ 29th June ఫర్ క్యూసీ మైక్రోబయాలజీ అండ్ ఇంజనీరింగ్ ప్రిఫరబుల్ మేల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి నాట్కో ఫార్మా నుంచి అయితే రిక్వైర్మెంట్ అయితే రావడం జరిగింది. ఈ నాట్కో ఫార్మాకు సంబంధించి ఒకసారి వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ డిపార్ట్మెంట్ వచ్చేసి ఫస్ట్గా క్యూసీ మైక్రోబయాలజీ అండ్ ఇంజనీరింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎంఫామ్, ఎంఎస్సి, బీఫామ్, బీఎస్సీ, బీఈ, బీటెక్, డిప్లొమా అయితే ఇచ్చారు. అదేవిధంగా ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే 2 to 7 years అయితే ఈ యొక్క డిపార్ట్మెంట్కి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి మీరు క్లియర్గా చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది, కొత్తూరు, రంగారెడ్డి. పోస్ట్ ఆఫ్ డేట్ చూసుకుంటే 26/6/24 అయితే మనకి రావడం జరిగింది. అదేవిధంగా ఇక ఎప్పట్లాగానే సెలక్షన్ ప్రాసెస్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ మోడ్ కూడా వచ్చేసి మనకి ఫేస్ టు ఫేస్ అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇక ఈ నాట్కో సంబంధించి డేట్ చూసుకున్నట్లయితే 29th June 2024 సాటర్డే 9 AM to 2 PM అయితే ఇచ్చారు. ఇక అడ్రస్ చూసుకుంటే నాట్కో హౌస్, రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్, హైదరాబాద్ అయితే ఇవ్వడం జరిగింది. ఆపోజిట్ ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్తారో తప్పకుండా ఈ యొక్క డేటు, అదేవిధంగా వెన్యూ క్లియర్గా చూడండి.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ వీడియోపై ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నేను కామెంట్ రూపంలో రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.